Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను అనూష. ఏపీలో ఎన్నికల వేళ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మన్యం జిల్లాగా అల్లూరు సీతారామరాజు ఏర్పడడం జరిగింది. అంతకుముందు ఇవన్నీ కూడా విశాఖలో భాగంగా ఉన్నాయి. అయితే ఇక అరకు నియోజకవర్గం విషయానికి వస్తే ఇది వైసీపీకి కంచుకోట. గత 2014-2019 ఎన్నికల్లో వైసీపీ విజయడాంకం మోగించింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి పాల్గొనకు ఈసారి అయితే టికెట్ దక్కలేదు. దానికి కూడా కారణం వర్గ విభేదాలని తెలుస్తుంది. అయితే ఆ తరువాత 2024 విషయానికి వస్తే అరకులో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. అయితే అనూహ్యంగా ఆమె నాన్ లోకల్ అని ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో మరోసారి ఇన్ఛార్జ్ మార్చి హుకుంపేట జెడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగానికి సీట్ ఖరారు చేశారు వైఎస్ జగన్. ఇక టీడీపీ విషయానికి వస్తే మొదట టీడీపీ ఇన్ఛార్జ్ గా దున్నుదొరను నియమించారు. దీంతో ఆయన సీట్ దక్కుతుందని చెప్పి ఆశ పెట్టుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా అరకు సీటు బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది కూటమిలో భాగంగా. దీంతో కూటమిలో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు అయితే సీటు ఖరారైంది. దీంతో దొన్నుధర రెబల్ గా మారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని కూడా ప్రకటించడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్లస్ అవుతాయి. అయితే అభ్యర్థులను మారుస్తూ ఉండడం ఖచ్చితంగా మైనస్ అనే చెప్పాలి. అలాగే 2 సార్లు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తూ రావడంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా మైనస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే దొన్నుధర రెబల్ గా మారి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన రెబల్ గా పోటీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి పెద్ద మైనస్ అవుతుంది. అలాగే బీజేపీకి టికెట్ దక్కడం కూడా ఖచ్చితంగా మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన్యం ప్రాంతంలో ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటారు. ఈ కూటమి అనే ఎఫెక్ట్ మాత్రం, కూటమిలో బీజేపీ ఉన్న ఎఫెక్ట్ మాత్రం టీడీపీకి పెద్ద మైనస్ గా మారి ఇది వైసీపీకి ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఏ విధంగా చూసుకున్నా 1% ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి ఏపీలో లేదు. కాబట్టి ఇక్కడ అరకు లోయలో మరొకసారి వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పాడేరు ఆంధ్రప్రదేశ్ లోని ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పాడేరు కూడా ఒకటి. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి అఖండ విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీకి పార్టీ ఫిరాయించడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గిడ్డి ఈశ్వరి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున కొత్తపల్లి భాగ్యలక్ష్మి పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కొత్తపల్లి భాగ్యలక్ష్మి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక 2024 విషయానికి వస్తే మొదట్లో బీజేపీ టికెట్ ను ఆశించడం జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ మనసు మార్చుకొని అరకు స్థానాన్ని ఆశించడంతో మరోసారి టీడీపీ తరపున గిడ్డి ఈశ్వరికి అవకాశం దక్కింది. ఇక వైఎస్ఆర్సీపీ అయితే భాగ్యలక్ష్మికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. భాగ్యలక్ష్మికి లోక్సభకు పంపించడం జరిగింది వైఎస్ జగన్. భాగ్యలక్ష్మి స్థానంలో మత్స్యరస విశ్వేశ్వరరావుకు అవకాశం దక్కింది. ఇక గెలుపోటముల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ప్లస్ పాయింట్ అవుతాయి. అండ్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే మేనిఫెస్టో అనేది మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే బీజేపీతో కూటమి కట్టడం కూడా టీడీపీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే అది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేసే ఓటర్లు చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ ఏపీలో 1% ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో కూటమి కట్టడం కూడా టీడీపీకి మైనస్ పాయింట్ అవడానికి అవకాశం ఉంది. అయితే గిడ్డి ఈశ్వరి గత ఎన్నికల్లో ఓడిపోవడం, 2014లో గెలవడంతో ఈసారి ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే మాత్రం గిడ్డి ఈశ్వరికి కూడా అవకాశం ఉందని చెప్పాలి. ఏదేమైనా సరే పాడేరులో మాత్రం హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రంపచోడవరం విషయానికి వస్తే 2019లో నాగులపల్లి ధనలక్ష్మి అక్కడ అఖండ విజయం సాధించి వైసీపీ జెండా ఎగురవేశారు. అయితే ఈసారి టీడీపీ మాత్రం మొదట ఇన్ఛార్జ్ గా ఒక మహిళను ప్రకటించినప్పటికీ ఆమెను మార్చి ఒక వార్డు మెంబర్ కూతురైనటువంటి మిర్యాల శిరీషకు అవకాశం దక్కడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగులపల్లి ధనలక్ష్మికే జగన్ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఒక్కసారి మన వైఎస్ఆర్సీపీ చూసుకుంటే సంక్షేమ పథకాలు ప్లస్ అవుతాయి. అలాగే ఇక్కడ రంపచోడవరం అనేది కమ్యూనిస్టుల కంచుకోట. కమ్యూనిస్టులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ కమ్యూనిస్టుల ఓట్లు టీడీపీకి పడడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీతో టీడీపీ కూటమి కట్టడం వల్ల కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి ఈ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది వైఎస్ఆర్సీపీ కొంత మైనస్ అవ్వచ్చు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే రంపచోడవరంలో అయితే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎక్కువ ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రంపచోడవరం మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.